రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈసారి కూడా ఏదీ కలిసి రావడం లేదు. గెలుపు బాట పట్టడంలో ఆర్సీబీ విఫలమవుతోంది. స్టార్ ప్లేయర్లున్నా విజయాలు సాధించలేకపోతోంది. సమష్టిగా ఆడలేకపోతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకే ఒక్క విజయం సాధించింది. అరడజను మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ దశ నుంచి ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యమే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే అన్ని మ్యాచ్లు గెలిస్తే గానీ ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. ప్రతి మ్యాచ్ నాకౌట్ గా మారినట్టే. దీంతో ఆర్సీబీపై విమర్శల వర్షం కురుస్తోంది. అభిమానుల ఆశలపై ఈసారి కూడా నీళ్లు చల్లేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఆర్సీబీ ఫైనల్ చేరింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేకపోయింది. గత సీజన్ కు ముందు వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కానీ ఈసారి ఆరంభం నుంచే తడబడుతోంది. చూడ్డానికి గొప్ప ప్లేయర్లే ఉన్నా పరాజయాలు సాధారణమైపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోనూ ఆర్సీబీ ఊసూరుమనిపించింది. టాస్ గెలిచి చేజింగ్ కు మొగ్గు చూపినా కలిసి రాలేదు. పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించిన పిచ్ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు తేలిపోయారు. ట్రావిస్ హెడ్ ను కట్టడి చేయలేకపోయారు. క్లాసన్ జోర్ ను అడ్డుకోలేకపోయారు. మర్క్రమ్ అబ్దుల్ సమద్ ను పరుగులు సాధించకుండా ఆపలేకపోయారు. పరుగులు ఇవ్వడంలో బెంగళూరు బౌలర్లు పోటీ పడ్డారు. ఆర్సీబీ వ్యూహాలేవీ పనిచేయలేదు. బ్యాటింగ్ లో కోహ్లీ, డుప్లెసిస్ అద్భుతంగానే ఆడారు. దినేష్ కార్తిక్ కూడా మరోసారి మెరిశాడు. కానీ మాక్స్వెల్, గ్రీన్ ఉంటే మరోలా ఉండేదేమో అనే చర్చ జరుగుతోంది. గత మ్యాచ్ల్లో విఫలమయ్యారు అని మాక్సీ, గ్రీన్ ను సైడ్ చేశారు. బ్యాటింగ్ అనుకూలించిన పిచ్ మీద ఇతర ఆటగాళ్ల వైపు మొగ్గు చూపారు. అందుకే ఒక ప్రణాళిక లేకుండా తుది జట్టును మార్చేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోహ్లీ, డుప్లెసిస్, దినేష్ కార్తికే ఇంకెంతకాలం గెలిపిస్తారు అని మాజీలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు కొట్టిన డుప్లెసిస్, దినేష్ కార్తిక్, కోహ్లీ రాణించటం వల్ల ఆర్సీబీ 262 పరుగులు చేయగలిగింది. ఓడినా పోరాటం చేశామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెప్పుకోగలిగింది. అయితే ఎస్ఆర్హెచ్ పై ఆర్సీబీ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రీడా రంగానికి చెందిన వాళ్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్సీబీ ఓటమిపై టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి స్పందించాడు. ఆటగాళ్ల కోసమైనా ఫ్రాంచైజీని కొత్త యాజమాన్యానికి అమ్మేయాలి అన్నాడు. ఫ్రాంచైజీని బిల్డ్ చేయడంపై ఫోకస్ చేసే ఓనర్కే ఇవ్వాలని పోస్ట్ పెట్టాడు. గ్రీన్, మాక్స్వెల్, అల్జారీ జోసెఫ్, సిరాజ్ ను బెంచ్కు పరిమితం చేయటాన్ని క్రికెటర్ అభినవ్ ముకుంద్ తప్పుపట్టాడు. ఈ నలుగురిని పక్కన పెట్టడం అంటే బెంచ్ మీద 47 కోట్లు పెట్టినట్టే అన్నాడు. ఎందుకంటే గ్రీన్ 17,50,00,000, అల్జారీ జోసెఫ్ 11,50,00,000, మాక్స్వెల్ 11 కోట్లు, సిరాజ్ 7 కోట్లు దక్కించుకున్నారు. భారీ ధర పలికిన ఆటగాళ్లను పక్కన కూర్చోబెట్టడం ఏంటి అనే విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. స్టార్ ప్లేయర్ల ప్లేస్ లో ఆడిన వాళ్లు కూడా రాణించలేదు గదా అని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు.